హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 21st మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. ఇంపార్టెంట్ కంటెంట్ పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 78వ ప్రపంచ ఆరోగ్య సభ సదస్సు జెనీవాలో నిర్వహించడం జరిగింది. ఈ సదస్సు యొక్క ఇతివృత్తం వచ్చేసి ఆరోగ్యం కోసం ఒకటే ప్రపంచం. ఆరోగ్యం కోసం ఒకటే ప్రపంచం అనేది థీమ్. అలాగే ఈ సభలో ప్రధాని మోదీ మన దేశం నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. సో వీడియోలో మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్లో 58 కోట్ల మందికి ఉచిత చికిత్సలు అందిస్తున్నట్లు తెలపడం జరిగింది. 70 ఏళ్లు దాటిన భారతీయులు అందరికీ వర్తించేలా ఇటీవలే ఈ ఆయుష్మాన్ భారత్ను విస్తరించామని ప్రధాని మోదీ ఈ సభలో తెలపడం జరిగింది. అలాగే ఇప్పుడు కమింగ్ మంత్ జూన్ నెలలో 21న యోగా దినోత్సవంగా జరుపుకుంటాము కాబట్టి వచ్చే జూన్ నెలలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంను గుర్తు చేస్తూ ఈ ఏడాది ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజం కోసం యోగా పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలన్నీ పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఇది వచ్చే జూన్ నెలలో నిర్వహించేది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. థీమ్ వచ్చేసి ఒకే భూమి ఒకే ఆరోగ్య సమాజం కోసం యోగా. అలాగే ఇదే సదస్సులో ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. 2019-2021 ఈ సంవత్సరాలలో మనకు కోవిడ్ మహమ్మారి చాలా పెద్ద నష్టాన్ని సృష్టించింది కాబట్టి అలాంటిది ఎప్పుడైనా భవిష్యత్తులో తలెత్తితే మహమ్మారులను సమర్థంగా సమైక్యంగా ఎదుర్కొనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సభ్య దేశాలు తొలిసారిగా ఫస్ట్ టైం ప్రపంచ మహమ్మారి వ్యతిరేక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి ఈ ప్రపంచ ఆరోగ్య సదస్సులో. అలాగే కోవిడ్-19 సంక్షోభం అనంతరం 3 ఏళ్లుగా కోవిడ్-19 వచ్చినప్పటి నుంచి 3 ఏళ్లుగా సాగుతున్న చర్చలకు పర్యవసానంగా ఈ ఒప్పందం ఇప్పుడు కుదరడం జరిగింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాండమిక్ అగ్రిమెంట్కు 78వ ప్రపంచ ఆరోగ్య సభ సమ్మేళనం ప్లీనరీ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందంపై జరిగిన ఓటింగ్లో 124 దేశాలు అనుకూలంగా ఓటేయగా 11 దేశాలు హాజరు కాలేకపోయాయి. కానీ మొత్తం దేశాలు ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు WHO డైరెక్టర్ టెడ్రోస్ అధనం తెలపడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. 78వ ప్రపంచ ఆరోగ్య సభ సదస్సు ఎక్కడ జరిగింది అంటే జెనీవా, స్విట్జర్లాండ్. అలాగే థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే టుడే డే ఇంపార్టెన్స్ వచ్చేసి మే 21న ప్రతి ఏటా కూడా ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఉగ్రవాద కుట్రకు బలైన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మన దేశంలో ఏటా మే 21న యాంటీ టెర్రరిజం డేగా నిర్వహించడం జరుగుతుంది. హింస వల్ల సమాజానికి వాటిల్లే నష్టం, ప్రమాదంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. మనము ఇటీవల చాలా చూస్తున్నాము. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో మొత్తం 26 మంది పర్యాటకులు మరణించడం జరిగింది. ఇది ఒక ఉగ్రదాడి. దీనికి ప్రతీకగా మన భారతదేశ సైన్యం పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ దాడికి వ్యతిరేకంగా ఆపరేషన్ సింధూర్ను చేపట్టడం జరిగింది. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ IEP ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో మన దేశం
6.411 స్కోరుతో 14వ స్థానంలో నిలిచింది. మొత్తం ఇందులో 163 దేశాలు ఉండగా మన దేశం 14వ స్థానంలో నిలిచింది. బుర్కినా ఫాసో 8.581తో, పాకిస్తాన్ 8.374తో, సిరియా 8.006తో తొలి 3 స్థానాలలో ఉన్నాయి. ఈ గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో మన దేశమేమో 14వ స్థానంలో ఉంది. ఫస్ట్ ప్లేస్లో బుర్కినా ఫాసో, సెకండ్ పాకిస్తాన్, థర్డ్ సిరియా. సో ఈ 3 ఫస్ట్ టాప్ ప్లేస్లలో ఉన్నాయి. అంటే ఈ దేశాలలో టెర్రరిజం అనేది ఎక్కువగా ఉన్నట్లు ఈ నివేదిక తెలుపుతుంది. ఉగ్రవాదం కారణంగా ప్రభావితమైన దేశాలకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్ అనే సంస్థ ర్యాంకులను ఇస్తుంది. 2000 సంవత్సరం నుండి జరిగిన ఉగ్రదాడులను కనుక చూసినట్లయితే పార్లమెంటు దాడి 2001లో జరిగింది. ఢిల్లీ బాంబు పేలుళ్లు 2005లో, పుల్వామా దాడి 2019లో, అలాగే ఇటీవల పహల్గామ్ దాడి 2025 ఏప్రిల్ 22న జరిగింది. సో ఇవి మన దేశంలో జరిగిన ఉగ్రదాడులు. అలాగే నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే విఖ్యాత శాస్త్రవేత్తల అస్తమయం. 2 శాస్త్రవేత్తలు మరణించడం జరిగింది. చూద్దాము. దేశ విజ్ఞాన రంగంలో ధృవతారలుగా వెలుగొందిన 2 శాస్త్రవేత్తలు. ప్రముఖ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త డాక్టర్ జయంత్ విష్ణు నార్లీకర్ పూణేలో, ప్రసిద్ధ అణు శాస్త్రవేత్త ఎంఆర్ శ్రీనివాసన్ ఊటీలో కన్నుమూయడం జరిగింది. వీళ్ళకి సంబంధించి డీటెయిల్గా చూసినట్లయితే 1938 జూలై 19న జన్మించిన డాక్టర్ జయంత్ నార్లీకర్ డాక్టోరల్ సలహాదారుగా ఉన్న ఫ్రెడ్ హైల్తో కలిసి ఆయన హైల్-నార్లీకర్ గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని కనుగొన్నాడు. 1965లో కేంద్ర ప్రభుత్వం 26 ఏండ్ల పిన్న వయసులోనే పద్మభూషణ్తో నార్లీకర్ను సత్కరించింది. 2004లో పద్మవిభూషణ్, 2011లో మహారాష్ట్ర భూషణ్ అవార్డును అందుకున్నాడు డాక్టర్ జయంత్ నార్లీకర్. అలాగే మరాఠీలో రాసిన ఆయన ఆత్మకథకు 2014లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కింది. అణు శాస్త్రవేత్తగా, అణు విద్యుత్ కమిషన్ చైర్మన్గా దేశానికి విశేష సేవలందించిన డాక్టర్ ఎంఆర్ శ్రీనివాసన్ తమిళనాడులోని ఊటీలో మృతి చెందారు. 1955లో అణు విద్యుత్ శాఖలో చేరారు. దేశ అణు విద్యుత్ రంగానికి ఆద్యుడైన డాక్టర్ హోమీ జహంగీర్ బాబాతో కలిసి పనిచేశారు. దేశ తొలి అణు పరిశోధక రియాక్టర్ అయిన అప్సర నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం జరిగింది ఎంఆర్ శ్రీనివాసన్. 2015లో పద్మవిభూషణ్ అవార్డును అందుకున్నారు. ఇది ఫ్రెండ్స్ టుడే 21 మే 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.